ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు మనిషి సమస్యల చేతనే ఎడవబడుతుంటాడు. ఆత్మలో వికసించాలన్న సమస్య, ప్రార్థనలో ఎదగడానికి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. శారీరకంగా కుటుంబాన్ని పోషించుకుని సాగుదామనుకున్న ఏదో సమస్య వెంటాడుతూనే ఉంది. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ఎరిగినవాడు, ఎందుకంటే నీకు రూపుదిద్దినవాడు, నీకు పేరు పెట్టినవాడు. ఆయనే నిన్ను నెమ్మదిని ప్రసాదించి స్థిరపరచగలిగినవాడు. బైబిల్లో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. 107వ కీర్తనలో 39. వారు బాధల వలనను, ఇబ్బందుల వలనను, దుఃఖం వలనను తగ్గిపోయినప్పుడు, త్రోవలేని ఎడారిలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు, నేను వారి బాధను పోగొట్టి లేవనెత్తెదను. కీర్తనకారుడు రాసిన 107వ కీర్తన 39వ చరణం విన్నారుగా. ఆయన ఆలోచన ఏమిటంటే, నీకు బాధల్లో నుంచి బాధలను పోగొట్టి మంచి స్థితికి లేపి నిలవబెట్టబోతా ఉన్నాడు. అది ఈరోజే మొదలవుతూ ఉంది. ఎందుకంటే వాక్యం నీ కొరకు ప్రతిరోజు మాట్లాడుతున్న దేవుడు వాక్యం ద్వారా తన మాటను నిలబెట్టుకుని రోషం కలిగిన వాడు. ఇక్కడ రాస్తున్నాడు కదా, వారు బాధల వలనను, ఇబ్బందుల వలనను, దుఃఖం వలనప్పుడు తగ్గిపోయారు. ఇవన్నీ మనకు వస్తూనే ఉన్నాయిగా. బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దుఃఖం వస్తుంది. మనిషి నానాటికి కృంగిపోతాడు, కృషించిపోతాడు, ఒంటరి అయిపోతాడు. ఈ మాటలు వింటే మీకు ఏమనిపిస్తుంది? ఇది నా గురించే కదా, నిజంగా నా చరిత్ర ఎలాగ ఉందేగా అనిపిస్తుందిగా. కానీ నిన్ను చూచినవాడు, నిన్నంతా ఎరిగినవాడు ఈ మాటల ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ బలపరుచు. మీరు ఇటు వల్ల ఎలా ఉన్నారో తెలుసా? ఎడారిలో, త్రోవలేని ఎడారిలో తిరుగుతున్న వ్యక్తుల్లాగా ఉన్నారు. ఆహా, దేవుడు భలే గుర్తుపట్టాడు. తిరుగుతూనే ఉంటాం, కానీ ఎడారిలో నీడ ఉంటుందా? నీరు ఉంటుందా? ఎడారిలో నెమ్మది ఉంటుందా? సౌఖ్యం ఉంటుందా? ఎడారిలో అవసరాలు తీరతాయా? ఎడారి జీవితంలో ఈ రోజున అరణ్యాల్లో లేవు, ఇల్లే ఉంటుంది. ఇల్లు ఎడారిగాను, వ్యాపారం ఎడారిగాను, నీ జీవన పోరాటం ఎడారిగాను, నీ పిల్లల పట్ల ఆశించిన ఆశలన్నీ ఎడారిగా మారిపోతే వేదనేగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎడారి బ్రతుకు నీకు ఇవ్వాలని కోరుకోవటంలా మరలా నీవు ఇబ్బందుల వలన, సమస్యల వలన ఎంత కృషించిపోతున్నా, నీవు తగ్గిపోతున్న పరిస్థితిని కూడా గమనించాడుగా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనే అట్టి దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తుతాను. అంటే దేవుడు నీకు ఒక మంచి స్థితి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన చేయి పట్టుకుని లేపుతాడట. ఆ మాట ఎంత బాగుందండి. లేవనెత్తేదని అంటున్నాడు, బాధలను పోగొట్టి. అంటే దేవుడు నిన్ను బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, దుఃఖం నుంచి, ఎడారి త్రోవలో తిరుగాడుతున్న పరిస్థితిని గురించి, చిక్కిపోయిన నీ ముఖం తృణీకరించబడి అన్నిటినీ కోల్పోయిన నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను ఆ స్థితిలో నుంచి దేవుడు లేపి నీకు ఒక మంచి రోజు దయచేయాలని ఎంతగా ముచ్చటపడుతున్నాడు ఆయన. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీకు లేవనిచ్చే దేవుడు సమీపంగా ఉన్నాను అని ఆయన బాహు చాపితే, లోక పరిస్థితులన్నీ నిన్ను తారుమారు చేస్తే, ఉక్కిరి వెక్కిరి చేస్తే, లేవకుండా పడగొడతాయి. కానీ దేవుని బాహు చాపబడితే, ఆయన లేపడం మొదలు పెడితే ఆపేవాళ్ళెవరు? కళ్ళ ముందు చూస్తుంటే నీ బంధువుల మధ్య నీ స్థాయి హెచ్చిస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఈ రోగైనా ఎంత ఆరోగ్యంతో పనిచేసుకుంటున్నాడు. బైబిల్లో ఉంది కదా, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ వేదనకరమైన పరిస్థితులు వీళ్ళంత కృంగిపోయారే, కానీ ఇది ఎలా జరిగింది వీళ్ళకి అంటూ ఆశ్చర్యపడేట్టుగా లేవనెత్తి నేను సాక్షిగా నిలబెడతాడు. నేను ఒక సేవకుడిగా మనసారా ఈ విషయంలో మీకు ఒక ప్రార్థన చేస్తాను. మీరు నా దేవుని వైపు తిరగగలిగితే, నీ బాధలైనవి చెప్పుకొని, ఎడారిలో తిరుగుతున్న వ్యక్తినయ్యా నన్ను కనికరించవా అని అర్థిస్తే చాలు. అడగకుండా తల్లైనా ఏమీ చేయదిగా. మరి ఈ నానుడు ఎరిగిన మనం జీవంగలిగిన దేవుని వైపు తిరిగి ఒక్కసారి, అయ్యా నేను దరిద్రుడిగా ఉన్నాను, బాధల్లో ఉన్నాను, లేవలేకపోతున్నాను, నోరు తెరిచి చూడు. ఆయన వెంటనే స్పందిస్తాడు. వెంటనే నీకు లేవనెత్తి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టి మంచి రోజులు దయచేస్తాడు. అట్టి మంచి రోజులు మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను.
పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, దీవెన కలుగునగాక. కుటుంబాన్ని లేవనెత్తండి, పరిస్థితులను చక్కపరచండి. ఎడారి మరలా సస్యశ్యామలంగా చేయండి. నోటి నిండా నవ్వు. కుటుంబానికి రక్షణ కలగాలి, స్వస్థత కలగాలి, విడుదల కలగాలి. నీ చిత్తానుసారమైన దీవెనలతో, ఉదయకాల పనులతో ప్రారంభించి హస్తం తోడుగా ఉంచి మేలు చేయండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.